అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే. సో మనకి టోటల్ మినిమం ఏంటంటే 642 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు. సో మనం దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్మీడియట్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ కూడా అందులో ఫాస్ట్గా అప్లోడ్ చేస్తుంటాము. మీకైతే యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి, ఇక్కడ ఏమి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే డెడికేటెడ్ ఫ్రిగేట్ మనకి కోఆర్డినేట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇచ్చారు కదా. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు, అలాగే ఇండికేటివ్ రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మనకి డెడికేటర్ ఫ్రిగేట్ మనకి కోఆర్డినేటర్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ అని ఇచ్చేసి ఈజ్ ఏ షెడ్యూల్డ్ ఏ పబ్లిక్ సెక్టారు అండర్టేకింగ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఇన్వేట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి, ఇన్వేట్స్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ మేనేజరు, ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంటీఎస్ వేరియస్ డిసిప్లిన్స్ యాజ్ పర్ ద డీటెయిల్ గివెన్ బిలో అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏమేం పోస్టులు ఉన్నాయి అంటే జూనియర్ మేనేజర్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్, ఎంటీఎస్. సో 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి వేరియస్ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇది పోస్ట్ మనకి వేకెన్సీ రిజర్వేషను అండ్ మనకి హొరిజంటల్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, అదొకటి రీమార్క్స్ ఇచ్చారు. సో అదొకటి. అండ్ మనకి చూడండి ఇక్కడ జూనియర్ మేనేజర్ అనేది ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది, ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అది. అండ్ ఎగ్జిక్యూటివ్ సివిల్లో టోటల్ ఎన్ని ఉన్నాయి, 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది అన్రిజర్వ్డ్ వాళ్ళకి 16, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3 అండ్ ఓబీసీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూసీకి 3 ఉన్నాయి. అండ్ టోటల్ ఎన్ని ఉన్నాయి, 36 ప్లస్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా కొంతమందికి, అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ డిసేబుల్డ్స్ అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి టోటల్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జిక్యూటివ్ సివిల్లో నార్మల్ రిజర్వేషన్ వాళ్ళకి 36 అండ్ రీమార్క్లో ఉండే వాళ్ళకి రిజర్వేషన్స్ 7 అయితే ఉన్నాయి. సో ఇది. అండ్ మనకి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయంటే టోటల్ 64 అయితే ఉన్నాయి. ఈ 64 కూడా అన్రిజర్వ్డ్ 28, ఎస్సీ 11, ఎస్టీ 5, ఓబీసీ 14, ఈడబ్ల్యూఎస్ 6 అండ్ మిగతా వాళ్ళకి పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎగ్జిక్యూటివ్ సింగిల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అయితే అండ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఈ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో టోటల్ మనకి 75 అయితే ఉన్నాయి. సో ఈ 75 ఏంటంటే పీడబ్ల్యూ 3 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 10 అయితే ఉన్నాయి. సో ఈ 75 ప్లస్ మనకి 13, ఈ మొత్తం టోటల్ 88 ఇట్లా ఉన్నాయి, 98 ఇట్లా అయితే ఉన్నాయి పోస్టులు. సో అది. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులు అంటారు కదా, సో ఇవి ఏంటంటే 464 అయితే ఉన్నాయి. 464 ప్రతి రిజర్వేషన్స్ ఉండే క్యాస్ట్కి ఇక్కడ చాలా ఎక్కువగానే ఇచ్చారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు. 194, 70, 32, 122, 46. సో ఇలా
అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మరీ ఎక్కువగా ఇచ్చారు 130. ఇలా టోటల్ మనకి ఎన్ని ఉన్నాయంటే 642 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, రీమార్క్స్ అనేది ఇచ్చారు. డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ ఫీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, పీడబ్ల్యూ ఇది సూటబిలిటీ అండ్ మెడికల్ స్టాండర్డ్స్, ఎలిజిబిలిటీ ఫర్ రిజర్వేషను అండ్ అదర్ డీటెయిల్స్ మే ప్లీజ్ బీ సీన్ ఇన్ ద డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అవైలబుల్ అను డిఎఫ్సిసిఎల్ వెబ్సైట్ అని అయితే ఇచ్చారు కదా. ఇది వెబ్సైట్ https.dfccl.com ఉంది కదా. సో అందులోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు చూడొచ్చు అంట. లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఫీ పేమెంట్ అండ్ అలాగే డీటెయిల్డ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఇట్లా ఎవ్రీథింగ్ కూడా ఉంటాయంట వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్, ఏంటి, ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది. సో చూడండి ఒకసారి, అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, వార్నింగ్ అని ఇచ్చారు కదా. ఈ వార్నింగ్ ఏంటంటే ఏం లేదు, ఇంకా అదర్ వెబ్సైట్స్ ద్వారా కానీ అప్లై చేయడానికి అంతా ఏం లేదు. అలాగే ఫేక్ నోటిఫికేషన్స్ వచ్చినా సరే దాని ద్వారా కూడా మీరు అప్లై చేయకండి. కేర్ఫుల్గా కంప్లీట్ డీటెయిల్స్ చూసి అప్లై చేయండి అని అయితే వీళ్ళైతే అంటున్నారు. కాబట్టి మీరు అదర్ నోటిఫికేషన్స్ యొక్క డమ్మీ కొన్ని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అనేది చేయకండి, ఫీజు కూడా పేమెంట్ కూడా చేయకండి అనేది వీళ్ళు వార్నింగ్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా చూసి చెప్పాను కదా, ఫేక్ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి రైల్వేస్వి. సో ఆ ఫేక్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫీ పేమెంట్ ఇవంతా చేయకండి అని అయితే వీళ్ళైతే మెయిన్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సో అది అండ్ ఆల్సో ఇక్కడ చూడండి నోటీస్ ఏమి ఇచ్చారు, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ విల్ బి 18th January 2025 మనకి ఈవినింగ్ 4 o'clock అయితే ఉంటుందంట. అండ్ మనకి ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ విల్ బి February 16th midnight వరకు అయితే ఉంటుంది. సో మనకి 18th నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే ఆఫ్టర్ మనకి 16th February వరకు అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్. సో ఇవన్నీ కూడా ప్లీజ్ విజిట్ వెబ్సైట్ అయితే ఇచ్చారు కదా, ఇది వెబ్సైట్. ఒకసారి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి, చూసి అప్లై అనేది చేసుకోండి. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.